హలో అండి, అందరికీ నమస్కారం. చాలా స్పేసియస్ లగ్జరియస్ డూప్లెక్స్ హౌస్ తీసుకుని వచ్చాను. ఈస్ట్ ఫేసింగ్లో హెచ్ఎండి లేఅవుట్ ప్రాపర్టీ అండి. ఈ ఫ్రంట్ వెల్యువేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చూసుకోండి. ఏ విధంగా ఉందో చాలా స్పేసెస్ వచ్చింది. మనకు బ్యాక్ సైడ్ ఇట్లా మనకు వెంటిలేషన్ అనేది ఈజీగా మనకు వెంటిలేషన్ వస్తుంది, ఎందుకంటే పార్క్ ఏరియా. ఈ వెంచర్కి పార్క్ ఏరియా అనేది ఈ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చింది. వెంటిలేషన్ పరంగా ఇట్లా చాలా స్పేసెస్, మంచి వెంటిలేషన్ వస్తుంది. మంచి కలర్, మంచి వెదర్ తోటి, కూల్ వెదర్ తోటి ఉన్న ప్రాపర్టీ అనేది మనకు రీజనబుల్ బడ్జెట్లో ఉంది. ఫ్రంట్ వెల్యువేషన్ కలర్స్ అని ప్యాటర్న్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. ఈ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ కంటే చాలా తక్కువ బడ్జెట్లో అర్జెంట్ సేల్ అండి. ఇది చాలా లగ్జరియస్ హౌస్, అర్జెంట్ సేల్ వచ్చేసింది మనకు ప్రాపర్టీ. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి కార్ పార్కింగ్లో. ఇది వచ్చేసి మనకు టైల్స్, ఇది వచ్చేసి బోర్ అండ్ ఇది వచ్చేసి సంప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నారు కదా. సెట్ బ్యాక్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్, పార్కింగ్ టైల్స్ చూసుకున్నారు కదా. అండ్ మెయిన్ డోర్లో టైల్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా, వాష్ ఏరియా ఒకటి వచ్చింది. ఇక్కడ గమనిస్తాం మనకు హాల్ అండి. ఇదంతా హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే టైల్స్. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్. కిచెన్లో కింద స్పేస్ అయినా చూసుకోండి ఏ విధంగా ఉందో. పైన గమనిస్తే సెల్ఫ్స్ అండ్ ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్ అండి. ఇక్కడ గమనిస్తే మనకు ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో ఇదొకటి ఆర్చ్ అండి. ఇదంతా ఆర్చ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ స్పేస్. ఇక్కడ 2 అవర్స్ అనేది టీవీ స్పేస్. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది టీవీ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కింద గెస్ట్ రూమ్ అనేది కదా, అది వచ్చేసి సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఏరియా. ఈ విధంగా అనేది బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ నెట్ వేసారు, స్టీల్ రేలింగ్స్ తోటి. మెయిన్ రోడ్కి ఈ ప్రాపర్టీ అనేది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ప్రాపర్టీ మాత్రం హెచ్ఎండి లేఅవుట్, చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అప్ అయ్యారు. ఓనర్స్ ఉంటున్నారు. రెంటల్ గిట్లా ఈజీగా మనకు రెంటల్ ఇన్కమ్ గిట్లా వస్తుందండి. ఇది వచ్చేసి మనకు పైన సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో మనకు సీలింగ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ అటాచ్ వాష్రూమ్ చూసుకోండి. ఇక్కడ గమనిస్తే మనకు చిల్డ్రన్స్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీకి వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి బాల్కనీ, ఇదంతా బాల్కనీ స్పేస్. బాల్కనీ చూసుకున్నారు కదా, అక్కడ దాకా మొత్తం బాల్కనీ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ గమనిస్తే సెల్ఫ్స్ అండ్ విండో. ఇది వచ్చేసి మనకు కింద టైల్స్. ఇక్కడ గమనిస్తే అటాచ్ వాష్రూమ్ స్పేస్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బాల్కనీ అండి. ఇదంతా మనకు పార్క్ ఏరియా. ఇదంతా మనకు పార్క్ ఏరియా అండి. అదంతా పార్క్ ఏరియా. మీకు వెంటిలేషన్ పరంగా ఇట్లా చాలా మంచిగా ఉంటుందండి. కూల్ ప్యూర్ గాలి అనేది మనకు వెంటిలేషన్ వస్తుంది. చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. మంచి ప్రాపర్టీ. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అర్జెంట్ సేల్ ఉంది ప్రాపర్టీ హౌస్కి. బిల్డర్కి ఏదైతే అర్జెంట్ సేల్ ఉంది, ఈ హౌస్ కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్లో టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఈ ప్రాపర్టీ గురించి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను.
చూసుకోవచ్చు. లొకేషన్ కావాలంటే వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మెసేజ్ చేయండి. లొకేషన్ వచ్చేసి ఈసీఐఎల్ బండ్లవాడ లొకేషన్లో ఉంది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ కొమరంస్ వీడియోస్.